హైదరాబాద్లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్స్ ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. రోడ్డు దాటేందుకు ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా సిటీలో ప్రవేశపెట్టారు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఉపయోగంలో లేకుండా పోయాయి. దీంతో సిటీలోని రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. బిజీగా ఉండే రోడ్లపై పాదచారుల కోసం ఏర్పాటు చేసినవి పెలికాన్ సిగ్నల్స్. పాదచారులే స్వయంగా ఆపరేట్ చేసుకోవడం ఈ సిగ్నల్స్ ప్రత్యేకత. రోడ్డు దాటాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా సిగ్నల్ వేసి ట్రాఫిక్ ను ఆపొచ్చు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిగ్నల్లో బటన్ ప్రెస్ చేస్తే 16 సెకండ్ల వరకు రెడ్ సిగ్నల్ పడుతుంది. అప్పుడు పాదచారులు రోడ్డు దాటొచ్చు. ప్రమాదాలు తగ్గుతాయనే ఆలోచనతో ఈ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు అధికారులు. 2023లో అప్పటి సిటీ కమిషనర్ సివి ఆనంద్ పెలికాన్ సిగ్నల్స్ ని ట్యాంక్ బండ్ దగ్గర ప్రారంభించారు. 3 కమిషనరేట్ పరిధిలో 30 సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ పై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రతి సిగ్నల్ దగ్గర 2 వాలంటీర్స్ ని నియమించారు. కానీ ఇప్పుడు ఏ సిగ్నల్ దగ్గర కూడా వాలంటీర్లు కనబడడం లేదు. దీంతో వాటిపై అవగాహన లేక జనం కూడా వాటిని ఉపయోగించడం మానేశారు. పెలికాన్ సిగ్నల్స్ ఉన్నా వాటి గురించి చెప్పేవాళ్లు లేకపోవడంతో రోడ్లను దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు పబ్లిక్. కొన్ని చోట్ల సిగ్నల్స్ కూడా సరిగా పనిచేయడం లేదు. సిటీలోని రద్దీ ప్రాంతాల్లో కొన్ని సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు జనం. సిగ్నల్స్ పడ్డా కూడా వాహనాలు ఆపడం లేదని, దాంతో రోడ్లు దాటలేకపోతున్నామని అంటున్నారు పాదచారులు. సిటీలో ఉన్న పెలికాన్ సిగ్నల్స్ ని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరుతున్నారు పాదచారులు. వాలంటీర్స్ అందుబాటులో ఉండేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.